హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే ఉదయాన్నే లేచి పనంతా చేసేసిన. ఇప్పుడైతే పూజ చేయాలి ఫ్రెండ్స్. టైం వచ్చేసి 6 అవుతుందండి. పూజ అయితే చేయాలి. ముందైతే బియ్యం కడిగి పక్కన పెట్టేస్తా అండి. బియ్యం అయితే కడిగేసిన అండి. కొన్ని పెసరపప్పులు అయితే ఇస్తున్నా. అయితే మూత పెట్టి పక్కన పెట్టేస్తా. పూజ అయినాక వంట చేస్తా అండి. ఇంకా పూజకైతే పువ్వులు కూడా కోసుకొచ్చిన. చూడండి ఫ్రెండ్స్, పూజ అయితే పూర్తయిందండి. అందరూ దండం పెట్టుకొని ఫ్రెండ్స్, ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. భగవంతు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. పూజ అయితే పూర్తయిందండి. ఇప్పుడైతే ఇంకా పిల్లలకు వంట చేయాలి. ఇప్పుడైతే రైస్ పెట్టిస్తున్నా. అన్నం అయితే ఉడుకుతుందండి. పిల్లలకైతే ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే చేస్తున్నా అండి. ఇంకా కర్రీకి అయితే అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాండి. ఆలుగడ్డ టమాటాలు ఉల్లిగడ్డలు. ఇప్పుడైతే కర్రీ చేసేస్తా. అన్నం అయితే అయిందండి, పక్కన పెట్టేస్తున్నా. కొంచెం చెక్క పువ్వు వేస్తే ఆలు టమాటా కర్రీ టేస్ట్ మంచిగా అవుతుందండి. ఉల్లిగడ్డ ముక్కలు అయితే గోలిని. ఇప్పుడైతే టమాటా ముక్కలు వేస్తా. టమాటా మంచి గోలినాక ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటా. టమాటాలు అయితే చాలా రేటు ఉన్నాయండి. 60 రూపాయల కేజీ, 80, 60, 70. కొద్దిగా ఇట్లా పెట్టినాను అనమాట. ఇట్లా మగ్గుతుంది టమాటా. కొంచెం చిన్న వేసుకోవాలి. టమాటా అయితే మంచి నూనెలో గోలిందండి. ఇప్పుడైతే ఆలుగడ్డ ముక్కలు వేసేస్తా. ఒక్కసారి మూత పెట్టాలండి. ఇంకా పిల్లలకైతే ఇప్పి వేసిస్తున్నా అండి. ఆలుగడ్డ అయితే మంచి నూనెలో గోలింది. ఇప్పుడైతే కారం వేస్తున్నా. ముందు కొంచెం సాల్ట్ వేసినా కదా, ఇంకొంచెం వేసుకుంటున్నా, ఎక్కువ వేయ. కలిపేస్తున్నా. పిల్లలకైతే ఇప్పి వేసిస్తున్నా. కొంచెం నువ్వుల పొడి, కొంచెం ఎండు కొబ్బరి పొడి, కొంచెం ధనియా పొడి, కొంచెం గరం మసాలా అండి. ఎక్కువ వేయను. కర్రీ అనేది టేస్ట్ అయిపోయింది మసాలా వేసుకుంటే. ఆలు టమాటా కర్రీ. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టేస్తా.
చూడండి ఫ్రెండ్స్, ఆలు టమాటా కర్రీ. ఇప్పుడైతే మూత పెట్టేస్తా. చిన్న మంట మీద ఒకటే విజిల్ పెడతా అండి. మంట చిన్న వేసుకొని పెట్టుకోవాలి. ఒక విజిల్కి కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పి అయితే వేస్తున్నాండి. నీళ్ళైతే మరుగుతున్నాయి. ఇప్పి అయితే రెడీ అవుతుందండి పిల్లలకి. ఇంకా పిల్లలైతే రెడీ అవుతున్నారు. ఇప్పి అయితే అయిందండి. గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా. మా అబ్బాయి అయితే రెడీ అయిందండి. ఇంకా అమ్మాయి అయితే రెడీ అవుతుంది. పిల్లలకి ఇద్దరికి అయితే ఇప్పి అయితే చేసిన, వాళ్ళకి ఇద్దరికి ఇచ్చేస్తా. నేనా కాలుతుంది. చెల్లె రెడీ అయిందా? చెల్లెకి ఇచ్చేస్తా. నేనైతే చాయ్ పెట్టుకున్నా అండి. ఒక విజిల్కి కర్రీ రెడీ అయిపోతుంది. ఆయిల్ పోయినాక మూత ఓపెన్ చేస్తా అండి. పక్కన పెట్టేస్తా. చాయ్ అయితే మరుగుతుందండి. చాయ్ వేసి పిల్లలకి టిఫిన్ బాక్స్ అయితే కట్టిస్తా అండి. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కడుతున్నా అండి. వాళ్ళకైతే అన్నం కలిపి పెట్టాలి. కర్రీ కలిపి పెట్టి మళ్ళీ కొంచెం బాక్స్లలో వేసేయాలి. కొంచెం చల్లారితే కలపడానికి వస్తుందండి. వేడి వేడి ఉంది కదా. కర్రీ అయితే రెడీ అయిందండి. టమాటా ఆలు కర్రీ ఇప్పుడైతే వేసి అన్నంలో వేసి కలిపిస్తా. కొంచెం కొంచెం బాక్స్లలో పెట్టేస్తా. దేవుడికి దండం పెట్టుకోండి ఇద్దరు. మా అబ్బాయికి అండి బాక్సు. అమ్మాయికి. బాక్సులు అయితే కట్టేసినండి. పిల్లలకైతే చెరొక్క స్వీటు ఎడమేడలు అంటే ఇవి పిల్లలు తీసుకున్నారు. టమాటా ఇవి చెరొక్కటి ఇచ్చేస్తున్నా అండి స్నాక్స్కి. ఓపెన్ చేసి పెట్టనా? ఓపెన్ చేసి ఇందులో వేసేయమంటున్నారు మా పిల్లలైతే. ఇంకా మా అమ్మాయికి అయితే ఓపెన్ చేసి ఇవ్వనంట. మా అబ్బాయికి అయితే అలాగే తీసుకెళ్తాడంట. మా అమ్మాయికి అయితే రెడీ. ఇంకా మా అబ్బాయి స్వీట్ పక్కన పెట్టుకుంటా. అలానే పెట్టేసి ఇందులో మా స్నాక్స్ పెట్టేసుకో. స్నాక్స్ వద్దు మమ్మీ. ఇంకా పిల్లలకు బాక్సులు అయితే రెడీ అయినాయండి. పిల్లలకి వాటర్ బాటిల్స్ కూడా నింపేసిన అండి. ఇప్పుడైతే ఇంకా బాక్సులు అయితే పెట్టేస్తున్నా అండి ఎవరి వాళ్ళకు.
ఒక స్పూను. మా ఆవిడకైతే ఇలాగే పెట్టమంటుంది. పిల్లలే ఖర్చు కూడా అండి. ఇంకొకరు పెట్టాలి. స్నాక్స్ అయితే పెట్టేస్తున్నా. మా అమ్మ అయితే స్నాక్స్ ఇందులోనే పెట్టేసుకుంది. స్పూను ఖర్చు. ఇంకా వాటర్ బాటిల్ అయితే మా అమ్మాయి బ్యాగ్లోనే పెట్టేసుకుంటుందంట. మా అబ్బాయి అయితే లంచ్ బ్యాగ్లోనే పెట్టేసుకుంటాడు. ఇంకా ఇద్దరి లంచ్ బ్యాగులు అయితే రెడీ అయిపోయినాయండి. మా అమ్మాయికి అయితే జుట్టు వేస్తున్నా అండి. బ్రేక్ఫాస్ట్ అయితే చేసింది. ఇప్పుడైతే జుట్టు వేస్తున్నా. హెయిర్ మా అమ్మాయికి అయితే జుట్టు అయితే వేసేసిన అండి. ఇంకా రిబ్బెండ్ అయితే కూడా జుట్టు చిన్నగా ఉంది కదా. మా అమ్మాయి అయితే షూస్ వేసుకుంటుంది. ఇంకా మా అబ్బాయి కూడా షూస్ వేసుకుంటున్నాడు. ఇంకా పిల్లల బ్యాగులు అండి బయట పెట్టేసి లాక్ వేయాలి. ఇంకా లాగేస్తుందండి. టైం అవుతుంది, పిల్లలకి బస్సు వస్తుంది. ఇంకా పిల్లలనైతే స్కూల్ బస్ అయితే ఎక్కించి రావాలండి. ఇంకా బస్ అయితే ఇక్కడికి వస్తుందండి. మా పిల్లల బస్ అయితే వచ్చేసిందండి. చౌకీ బాయ్. ఇంకా పిల్లలు అయితే బస్ ఎక్కేశారండి. నేనైతే ఇంటికి వెళ్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, మరి వెళ్ళొస్తాను. బాయ్.